सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्तम। सद्गुरु श्री साईनाथ యొక్క సాన్నిధ్యంలో ఆచార్య కళా భరద్వాజ మాస్టర్ గారి యొక్క అనుగ్రహ కృప కటాక్షాలతో ఈరోజు సాయి సన్నిధి గ్రంథంలోని అంశాలను వివరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ సాయి సన్నిధి గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్క భక్తుని యొక్క ఆలోచన సరళి, వారి యొక్క భావాలు, వారి యొక్క జీవన విధానం అన్నీ కూడా మనకెంతో మార్గదర్శకమవుతుంది. కారణం ఏంటంటే వాళ్ళు ప్రత్యక్షంగా సాయి సన్నిధిలో ఉంటూ తమ భావాల్ని సరిచేసుకుంటూ సంస్కరించుకుంటూ ఉన్న మహోన్నత వ్యక్తులు వాళ్ళు. వారి ద్వారా మన ఆలోచన సరళిని ఏ విధంగా ఉంచుకోవాలి, ఆ ఆలోచన సరళిని ఉన్నతమైనదిగా ఎలా మార్చుకోవాలి, ఆ మార్చుకున్న దాన్ని ఎలాగా అందరికీ పంచుకోవాలి అనే విషయాన్ని నిరంతరము మనం గమనిస్తూ దానిని అందరికీ అందిస్తూ ఉండడానికే మనకి భరద్వాజ మాస్టర్ గారు ఈ అవకాశం ఇచ్చారు, సత్సంగం అనే అవకాశం ఇచ్చారు. ఈరోజు చోటేలాల్ వాళ్ళ నాన్నగారు మూల్చారు. వాళ్ళ నాన్నగారితో బాబాకి వాళ్ళ నాన్నగారికి ఎటువంటి బాంధవ్యము, ఎటువంటి అనుబంధము, ఎటువంటి సంబంధము అంటే ఒక్కొక్కటి ఒక విధంగా ఉంటుంది. బాంధవ్యానికి, అనుబంధానికి, సంబంధానికి. అట్లాగే ఆ విషయం మనం తెలుసుకోవడం ద్వారా వారి యొక్క ఎవరి యొక్క ఆయన యొక్క జీవిత సత్యం మీద మనకు అర్థమవుతుంది, దాని జీవన విధానం మీద అర్థమవుతుంది, లేదా బాబా యొక్క తత్వం మీద మనకు అర్థమవుతుంది. బాబా తత్వాన్ని అవగాహన చేసుకోకుండా బాబాను ఆరాధించడం ఒక బొమ్మలాట అవుతుంది. ఎందుకంటే చిన్నపిల్లలు ఏ విధంగా అయితే బొమ్మలు ఆడుకుంటూ ఈ దేవుడని అది అని ఇది మాట్లాడుకుంటుంటారో ఆడుకుంటుంటారో అట్లా ఉంటుంది మన పరిస్థితి. అందుకని మొట్టమొదట మనం ఏ దేవతను ఆరాధించినా ఆ దేవత యొక్క తత్వాన్ని మనం గ్రహించనే ప్రయత్నం చేయాలి. అది దేవత కావచ్చు, సద్గురువు కావచ్చు. ఈ చోటేలాల్ వాళ్ళ నాన్నగారు మూల్చారు. ఈయన పనిచేసేది ఖరగ్పూర్లో రైల్వే డిపార్ట్మెంట్ పనిచేస్తున్నారు. ఇతనికి పుట్టిన బిడ్డలందరూ చనిపోతున్నారు. చనిపోతానే మనసు వికలమవుతుంది, అల్లకల్లోలం అవుతుంది. ఏంటి పుట్టిన బిడ్డలు చనిపోతున్నారు, ఎంతమంది దేవతను ఆరాధించుంటారు, ఎంత చెప్పినట్టుగా అది జరగలేదు. అతడు ఆ విషయంలో బాగా కుక్కిపోతున్నాడు. బిడ్డలు కలగకుండా అదొక దారి, తన బిడ్డలు కలగలేదనే భావన ఉంటుంది. కలిగిన తర్వాత చనిపోతే ఎంత కుంగులాట ఉంటుంది. అంటే ఒక స్నేహితుడు చెప్పాడు, నువ్వు బాబా సన్నిధికి లేదైనా నీకేదో మంచి జరుగుతుంది ఉద్దేశంతో. ఇక్కడ మాస్టర్ గారు అతను రైల్వే ఉద్యోగి కనుక రైల్వే పాస్ ఉండేది అది రాయాల్సిన అవసరం ఉందా? అది షిరిడీకి వెళ్ళాడు అని చెప్పచ్చు కదా. మరి ఎందుకు మాస్టర్ గారు అది రైల్వే ఉద్యోగి, అది రైల్వే పాస్ ఉండేది, ఏం అవసరము? ఏమైనా అవసరం ఉందంటారా? సరే, మొదటిసారిగా భార్యతో పాటు షిరిడీకి 1914 షిరిడీ వెళ్ళాడు. అప్పటి నుండి ఆ దంపతులు విధిగా సంవత్సరానికి 2 సార్లు షిరిడీకి వెళ్ళేవారు. ఇది జరుగుతున్నది. సాయి అనుగ్రహంతోనే వాళ్ళకి పిల్లలు జన్మించారు. ఆ పిల్లలు చోటేలాల్ ఒకడు. రైల్వే పాస్ ఉండేది ఎందుకని ఆ ప్రత్యేకంగా ఎందుకు రాశాడు మాస్టర్ గారు? పాస్ ఉపయోగించుకొని షిరిడీకి వెళ్తూ అంటే భగవంతుడు ఇచ్చిన ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. సంవత్సరం 2 సార్లు వెళ్ళారు. అంటే దీన్ని బట్టి ఏంటి, అందరికీ అవకాశాలు ఉంటాయి. ఈ రైల్వే పాస్ కావచ్చు, లేకపోతే ఆర్థికంగా డబ్బులు కావచ్చు, లేకపోతే పోవడానికి అవకాశాలు ఉండవచ్చు,
కానీ అది ఎంత మేరకు సద్వినియోగం చేసుకుంటున్నాము. అదే మాకు రైల్వే పాస్ ఉండేది, ఉంటే తెలిసాడు సంవత్సరం 2 సార్లు. అంటే సద్గురుని సంవత్సరం 2 సార్లు దర్శించాలని శాస్త్రం. అదే ప్రత్యేకంగా మాస్టర్ రాసి ఉంటాడేమో. అంటే ఏంటి, దీన్ని బట్టి మనకి వచ్చిన అవకాశాన్ని నువ్వు ఎంతైనా సద్వినియోగం చేసుకుంటున్నావు, సద్వినియోగం చేసుకోవాలి. చేసుకోలేదు నువ్వు చేసుకోవాలి. అట్లా ఇక్కడ షిడికి పోవడానికైనా కాదు, ఏ మంచి కార్యానికైనా, ఏ సత్సంగానికైనా, ఏ సమాజ సేవకైనా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకో. తద్వారా మనకి ఏం కలుగుతుంది, సత్ఫలితం అవుతుంది. ఆ సత్ఫలితం ఏమవుతుంది, పుణ్యంగా మారుతుంది. ఆ పుణ్యం ఏమవుతుంది, మనకి పాపానికి అడ్డు తొలగిస్తుంది. అంటే భగవత్కారానికి వెళ్ళడానికి ఏదైతే అడ్డు వస్తుందో ఈ పుణ్యమంతా ఏమవుతుందంటే ఆ అడ్డు తొలగిస్తుంది. అటువంటి మన ప్రారంధాన్ని కరిగింప చేయవచ్చు. అందుకని మాస్టర్ రాసి ఉంటారు. కాబట్టి ఎప్పటికీ మనకు వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా ఒక్క క్షణం వృధా చేసుకోకుండా మనం చేసుకోగలిగితే బాబా యొక్క అనుగ్రహం, భగవంతుని యొక్క అనుగ్రహం మనం సంపూర్ణంగా పొందగలం. ఇంకా బాబా యొక్క చేష్ట ఎలా ఉంటుంది, ఎప్పుడైనా కోపంగా ఉంటాడు, ఒక్కొక్కసారి తిడుతూ ఉంటాడు, ఎవరికి ఏం అర్థం కాదు. ఈయనే మూల్చి భయపడేవాడట. అంటే చూడడానికి వెళ్ళడానికి ఏమవుతుంది అనేసి. అంటే అలా వెళ్ళినప్పుడు మాట్లాడలేకపోయేవాడు. అలా భయం. ఇప్పుడు మనం నాగ తాత దగ్గరికి ఎలా ఉంటుంది, ఈ నాగ తాత దగ్గర ఎప్పుడు రాలేదు. అటువంటి అవధూతుల దగ్గరికి ఒక బిడియం ఉంటుంది, భయం కూడా ఉంటుంది. ఎవరు రాళ్ళతో కొడతాడు ఏమని దృష్టితో కూడా. అట్లా వీళ్ళకి ఆ భయం ఉండేది. కొంతకాలానికి వీళ్ళకి సంతానం జరిగింది. అందులో రాజారాముని కొడుకు మొట్టమొదటి పుట్టాడు అనమాట 2 సంవత్సరాల తర్వాత. ఆ తర్వాత ఆ బిడ్డ 2 సంవత్సరాలు పెద్దవాడయ్యాడు. వెళితే వెంటనే బాబా దగ్గరికి వెళ్తే అతడు ఆ పిల్లవాడు ఏమంటే ఆ పిల్లవాడిని తీసుకొని బాబా దగ్గరికి వెళ్ళారు. బాబా దగ్గర కలకండ, దక్షిణ, కొబ్బరికాయ అన్నీ ఇచ్చారు. ఆ పాలలో మసీదులో కూర్చొని ఆ బిడ్డకి పాలు ఇస్తుంటే బాబా ఆ బిడ్డ సాయి చూసి అసంతృప్తిగా తల ఇలా ఇలా ఊపాడట. ఇది వీళ్ళు గమనించారు. కానీ వాళ్ళకి అర్థం కాలేదు. బిడ్డను చూసి ఇలా ఎలా ఊపితే ఏమనుకో అనిపిస్తుంది, తల అడ్డంగా తిప్పినప్పుడు ఏదో మామూలుగా అనుకున్నారు. వాడి బాగా తల్లి అర్థం కాదు. కానీ వయసుకు మించిన చురుకుదనం ఉంది వాడికి, ఆ పిల్లవాడికి. 2 సంవత్సరాలు అప్పుడే నిరంతరము ఎక్కడైనా దేవత పటాలు కనబడితే తిట్టడం, పూలు పెట్టడం, రామ్ 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 అని అంటుండడం, ఆ ఇంటి గడప మీద కూర్చొని వచ్చేపోయే దారిలో వాళ్ళందరికీ కూడా రామ్ రామ్ అని పలకరించడం. ఇప్పుడు సాయి సాయి అలా పలకరిస్తారు. ఇప్పుడు రైల్వే వర్క్షాప్ అంటే వాళ్ళ క్వార్టర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు పెరంబర్ వర్క్షాప్ లాగా, లోకో షెడ్ లాగా ఉన్నప్పుడు వాళ్ళకి కాలనీస్ ఉంటాయి. ఆ వర్క్షాప్ పోయే వచ్చే కూడా అందరినీ రాముడినే పలకరించేవాడు. అంటే ఎంత సంస్కారం ఆ 2 సంవత్సరాల బిడ్డకి. అతనికి పరిచయం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరిని ఆ విధంగా పిలిచేవాడట. ఎవరు, ఆ పిల్లవాడు. వీళ్ళు ఒకసారి షిరిడీకి వచ్చిన కొద్ది రోజుల తర్వాత, షిరిడీకి వచ్చి దిగిపోయిన తర్వాత ఆ పిల్లవాడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత వెంటనే బాబాను దర్శించారు. బిడ్డలు లేరు, బాబా సంతానాన్ని ఇచ్చారు. ఇచ్చేది బట్టబట్టుకోడికే చనిపోయాడు. చనిపోయాడని బాధలే, అడగడానికి పోయింది, నువ్వు మా పిల్లలు ఎందుకు ఇచ్చావు అంటే, పిల్లలు లేకపోతే పర్వాలేదు, ఇచ్చిన తర్వాత ఆయుధ ఎందుకు తీసుకున్నావు అని బాబాను అడుగుతుంది. ఇప్పుడు బిడ్డలు లేకపోతే ఆ శోకం వేరే, బిడ్డలు పుట్టి చనిపోతే ఆ శోకం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు చనిపోయాడా ఏమిటా అని అది భగవంతుడి కొడుకే తెలుసు. చిన్నప్పటి నుండి ఆ సంస్కారంతోనే ఉన్నాడు, నిరంతరం భగవంతు నామ స్మరిస్తూనే ఉన్నాడు. ఆ చిన్నతనం చనిపోయాడు. అంటే ఏంటి, ఆ శరీరంతో చేయలేని పని ఇంకో శరీరం చేయగలడేమో. వెంటనే బాబా పెద్దగా నవ్వుతూ, నీకు ఎంత బిడ్డలు కాదు చెప్పు.
వాడు ఎలా పోషిస్తావు చెప్పు అన్నాడు. వెంటనే వరుసగా దాదాపు 6 మంది కొడుకులు పుట్టారట. అక్కడి నుంచి ఆ వంశవంతం అంతా కూడా 68 మంది దాకా పెరిగారట. ఇది బాబా అనుగ్రహంతో ఆ ఒక బిడ్డ చనిపోతే ఆ 6 బిడ్డలు వంశం ఇంకా ఎక్కువ మందిగా ఉన్నారట. అప్పట్లో బాబా ఎలా ఉండేవారు అని చోటేలా చెప్తున్నాడు. మా నాన్నగారిని తెలుసుకొని బాబా 5 అడుగులు ఎత్తుండేవాడు. నిరంతరము ఆయన ముఖ వర్చస్సు తేజవంతంగా వెలిగిపోతూ ఉంటుంది. ఇది మళ్ళా మనకు గుర్తు. బాబా యొక్క ఆకారం ఎలా ఉంది? 5 అడుగులు ఎత్తుండేవాడు. గోధుమ రంగు ఛాయ, ముఖంలో ప్రస్ఫుటంగా వెలుగు ప్రకటమవుతూ ఉండేది. ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ముఖం. అక్కడికి వెళ్ళగానే మనసు ఎంతో శాంతి కలుగుతుంది. ఆ దివిని వర్చస్సు గల బాబా దగ్గర ఉండగానే ఎంతో ప్రశాంతంగా ఉండేదట. ఎటువంటి పాషాణ హృదయాలైనా అక్కడ పరివర్తన వచ్చేది. వాళ్ళు చెప్తున్నారు, మరి అందరూ పోతున్నారు కదా, అందరూ పరివర్తన ఎందుకు రాలేదు అని ప్రశ్న. నేను చెప్పాడు, అక్కడ వెళ్ళి ప్రతి ఒక్కడికి కూడా పరివర్తన తెచ్చేది. భక్తి శ్రద్ధలతో అందరూ పాలాగంతులు అయ్యేవాళ్ళు అన్నారు. మరి బాబా దగ్గర ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా పరివర్తన కావాలి కదా, మరి ఎందుకు కాలేకపోతున్నారు అంటే ఈయన చూసినప్పుడు ఆయన వాళ్ళకు అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళందరూ పరివర్తన కలిగింది కాబోలు అంతవరకే. అది మనం భావించాలి అంతే. మరి ప్రతి మనకు వస్తుంది కదా, మరి ఎందుకు అంతమంది మారలేదు, మరి అది ఆయన తప్పుటోడు కదా అనే భావన రావచ్చేమో. ఆ సమయంలో అక్కడ వచ్చిన వాళ్ళకి అటువంటి పరివర్తన కలిగి మారి ఉండవచ్చు. ఇది బాలాభట్టే మారినట్టుగా, శ్యామ మారినట్టుగా. ఇప్పుడు మారలేదంటే ఇప్పుడు మారలేదు కాబట్టి మారలేకపోవచ్చు. వెంటనే ఆయన మాత్రం కొన్ని వేల మంది ఉన్నప్పటికీ కూడా, ఎంత రాజవైభవం ఉన్నప్పటికీ కూడా నిరాడంబరంగా ఉండేవాడు సాయినాథుడు. ఇక్కడ బలం గుర్తు చేస్తున్నాడు. అంటే నిరాడంబరత్వము ఎంత ఆవశ్యకము. ఇది మహాత్ముల విషయంలో కాకుండా మనకు అన్వించుకోవాలి. నిరాడంబర ఎంత ఎదిగినప్పటికీ కూడా ఎంత నిరాడంబరంగా ఉండగలిగాడు. ఎందులో? భావంలో, బాహ్యంలో. 2. భాషల్లో నిరాడంబరత, భావంలో నిరాడంబరత. బాహ్యంలో అంటే శారీరకంగా ఉన్నప్పుడు నిరాడంబరత, భావంలో కూడా అన్నీ తెలిసి ఏమి తెలియనట్టుగా. అంటే 2 విధాలు కూడా మనం అన్వయించుకోవాలి ఇక్కడ. అలా నిరాడంబరంగా ఉండేవారు సాయినాథుడు. వీళ్ళ దగ్గరికి ఈ తల్లిదండ్రుల దర్శన సమయంలో అప్పుడు చాలా కొద్దిమంది ఉండేవారు. సాయినాథ సన్నిధిలో ఈ మూలిచంద్ వాళ్ళు వెళ్ళినప్పుడు ఇప్పుడు 1904లో చెప్పాడు, 1914లో చెప్పాడు. 1914లోనే చాలా కొద్దిమంది వచ్చేవారు. అంటే బాబాకి సమాధి 4 సంవత్సరాల ముందరే. ఆ వచ్చేప్పటికి కూడా బాబా కొంతమంది దక్షిణ అడిగేవాడు, కొందరిని తీసుకునేవాడు కాదు. కానీ కొందరు ఉంటారు కదా, బాబా డబ్బు పిశాచి, ఎక్కువ మంది డబ్బులు తీసుకుంటుంటాడు, డబ్బులు ఇచ్చిన వాడికి దర్శనమిస్తుంటాడు అని దుష్ప్రచారం చేసేవారు ఎందరో ఉన్నారట. ఆ మాట విని చాలామంది ఆయన దర్శించడం మానుకున్నారట. అంతేకాకుండా కోపూరులో స్టేషన్ మాస్టర్, ఎందుకే పిచ్చాడు ఆగిరికి పోతున్నారు, మీరు ఎందుకు దిగుతున్నారు అని చెప్పేవాడికి అక్కడికి అటే వెనుక తిరిగిపోయిన వాళ్ళు ఉన్నారట. అంటే ఎంతో కొన్ని లక్షలు పూజింపబడుతున్న బాబాని భౌతికంగా దర్శించే అదృష్టం కోల్పోయిన వాడు ఎంతటి దురదృష్టవంతులు. ఇది ఇక్కడ పాయింట్. అంతకన్నా బాధ ఏముంది? ఇది 2వ పాయింట్. ఒకటి దురదృష్టవంతులు, అంతకన్నా బాధాకరం ఇంకేముంటుంది. అట్లాగే ఏ విషయమైనా క్షుణ్ణంగా పరిశీలించి మనకి మనం తెలుసుకోండి. ఎవడో ఏదో చెప్పాడనేసి ఆ మాటలు విశ్వసించవద్దు. వాళ్ళ మాట విశ్వసించడం వల్ల కోల్పోవచ్చేమో మంచిని.
అందుకని ఇక్కడ మాస్టర్ గారు హెచ్చరిక చేస్తున్నాడు. బాబా ఉండేటప్పుడే బాబాకు దుష్ప్రసాదం జరిగింది. ఆ దుష్ప్రసాదాలు విని వెనక్కి వెళ్ళిపోయిన చాలామంది ఉన్నారు. అలాగే మాస్టర్ గారు మహాత్ముల విషయంలో అందరిలో కూడా, మాస్టర్ గారి విషయంలో కూడా సరే, వెంకటేశ్వర విషయంలో కూడా సరే, నాగయ్య తాత గారి విషయంలో కూడా సరే, అలా పిచ్చి పిచ్చిగా అరుస్తున్నప్పటికీ గాంధీ దగ్గరికి ఎందుకు పడే పిచ్చి వెంకయ్య అని వెంకటస్వామిని చూడని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 1982 వరకు వెంకటస్వామి అక్కడ ఉన్నారు. 82 అంతా మనంతా ఉన్నవాళ్ళమే. మరి ఎంతమంది దర్శించుకున్నాం? మొత్తుకున్నాడు మాస్టర్ గారు, దర్శించాడని. అంటే ఇప్పుడు బాధపడుతున్నా, అయ్యో వెంకటస్వామి చూడలేకపోయాం. అటువంటి దురదృష్టం మనకు రాకూడదు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మహాత్ములు? ఉంటారు వాళ్ళకి అందరూ కూడా. 7 పుస్తకాలు ఊరికి చదువుతూనే ఉంటాయి. పుస్తకాలు చదవడానికి మీకా ఇంకక్కడ ఎదగదు మీరా? ఓరేవాళ్ళు ఇస్తూనే ఉంటారా? ధ్యానం చేయండి, యోగం చేయండి, సాధన చేయండి అనే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. అది ఇంటినే ఉన్నాం అంటే ఏంటి? ఈ పారాయణ వల్ల మీకు ఉపయోగం లేదు అంటే ఏంటి? గ్రంథమే వారి యొక్క స్వరూపం. గ్రంథమే వారి యొక్క స్వరూపం తర్వాత ఆ గ్రంథం మన చేతిలో ఉంటే వారు చెత్త మనం ఉన్నట్టు. ఇప్పుడు వాళ్ళ మాట వినేసి ఈ పారాయణ ఉదయం చేయడం మానేసామనుకోండి, మనం ఎంతటి అవకాశాలు కోల్పోతాము. ఇప్పుడు గురుచిత్ర పారాయణ చేయదని చెప్పే సాంప్రదాయాలు కూడా ఉన్నాయి వెంకటగిరి ఆ ప్రాంతంలో. మరి గురుచేతుల బాబానే పారాయణ చేయమన్నాడు. మరి బాబానే పారాయణ చేయమన్న గురుచేతులని మరి సాయిని పూజిస్తూ కూడా గురుచేతుల పారాయణ మళ్ళాంటి వాళ్ళు అని చెప్పితే ఆ మాట విన్నవాళ్ళు గురుచేతులను తాకే అవకాశం కూడా కోల్పోయారా లేదా? శ్రీధరుడు ఏం చెప్పాడు? నా గ్రంథం ఎక్కడ చదివినా విన్నా మీకు ప్రశాంతత చేకూరుతుంది, ఐశ్వర్యం వస్తుంది అని చెప్పున్నాడు, ఆనందం కలుగుతుంది చెప్పున్నాడు. మరి ఆయన మాటకి మనం తెలుసుకోలేకపోతున్నాం కదా. ఎందుకంటే ప్రత్యక్షం ఇప్పుడు లేదైనా మనకు వాదన, ఇప్పుడు ఎవడున్నాడని మహాత్ముడు అనే వాదన. అందుకే గ్రంథరకులని మాస్టర్ గారు మనకి మహాత్ముల యొక్క సందర్శనము, దర్శనము, సాన్నిధ్యము, సాంగత్యము మనకి మాస్టర్ గారు ఇచ్చారు మహాత్ముల గ్రంథాల ద్వారా. కాబట్టి అటువంటి దురదృష్టాలను కోల్పోకూడదనే ఇక్కడ హెచ్చరిక. మన పురాతన సుకృతం మాస్టర్ గారు మంచి అన్ని చేతులు పారాయణ చేపిస్తున్నారు. ఈ సత్సంగాల రూపంలో ఇదేది ఈ అనుకున్న ఈ సత్సంగం కావచ్చు, ఈ గ్రంథాల పారాయణ కావచ్చు, ఈ గ్రంథాల శ్రవణం కావచ్చు, దీన్ని కోల్పోయినారు అనుకోండి, వాడు ఎంత దురదృష్టవంతులో వాళ్ళు వాళ్ళు బాధపడాల్సిందే అనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మరి మానవుడికి షిరిడి అలవాటు ప్రకారంగా షిరిడికి వెళ్ళిన తర్వాత ఇప్పటివరకేం చెప్పుకున్నాం? వాళ్ళ సాన్నిధ్యాన్ని తెలిసి మనం కోల్పోకూడదు. అది ఒక గీత. రెండోది ఏంటంటే, ఈయన రోజు షిరిడికి వెళ్తుండేవాడు. ఎవడు? ఈ మూల్చర్, ఈ చోటేళ్ళ వాళ్ళ నాన్నగారు. వెళ్ళినప్పుడు బాబాకి కొబ్బరికాయ ధ్వని ఇచ్చాడు. దర్శిస్తారు కొబ్బరికాయ, డబ్బులు ఇచ్చాడు. బాబా ఏం చేశాడు? 2000 చూపించాడు, 2 రూపాయలు ఇచ్చాడు, మళ్ళా 2 చూపించాడు, మళ్ళా ఇచ్చాడు, మళ్ళా 2 చూపించాడు, మళ్ళా ఇచ్చాడు. ఇంకా దగ్గర ఏమి లేదు. బాబాకి ఏం లేదు. ఎడతాడే భయపడ్డాడు. బాబా మళ్ళీ ఇంకా అడగలేదు. ఇది జరిగింది. ఎందుకు 3 సార్లు 3 2? మనం 2 అంటే మనకి ఏం గుర్తొస్తుంది? నిష్ఠా సబూరి వస్తుంది. ముందు 2 అడిగాడు, నిష్ఠా సబూరి ఇచ్చేసాడు. మళ్ళా 2 అడిగాడు, వివేకము వైరాగ్యం ఇచ్చేసాడు. మళ్ళా 2 అడిగాడు, రాగము ద్వేషం ఇచ్చేసాడు. ఇంకేముంటుంది? మొత్తం అయిపోయింది. ఇంకా ఇక్కడ ఖాళీ. చూడండి బాగా, నేను నిష్ఠా సబూరి పదాలుగా దాన్ని అర్థం చేసుకుంటాం. శ్రద్ధ ఇచ్చేసాడు, సహనాన్ని ఇచ్చేసాడు, వివేకము వైరాగ్యం 2 ఇచ్చేసాడు, రాగాలు ద్వేషము లేదు 2 ఇచ్చేసాడు. ఇంక మనిషి అంతా ఖాళీ. ఇంకివ్వడానికి ఇంకేమి లేదు. కల్పితమా? ఇంకివ్వడానికి ఏమి లేదు. అది బాబా అడగలేదు.
సరే, ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటే గురుగిరి శ్లోకం మనం శరీరం ఇంద్రియం ప్రాణం అర్ధ సజన బాంధవాన్. శరీరం ఇంద్రియం ప్రాణం అర్ధ సజన బాంధవాన్ ఆత్మ దారాధికం సర్వం సద్రుభ్యో నివేదియే. శరీరం ఇంద్రియం ₹2, ప్రాణం అర్థము ₹2, స్వజనాబంధం ₹2, అయిపోయింది. ఇంకా ఆత్మీయత ఇంకేముంది? ఖాళీ. అడిగేదానికి ఇంకేముంది? ఇక్కడ ఇచ్చేది కూడా ఇంకేం లేదు. సర్వశరణాగతి అయిపోయిన తర్వాత ఇంకా ఆయన దగ్గర ఏమి లేదు అని భావం కాబోలు. అంతవరకే. ఎందుకంటే ఇంకా అడగడం లేదు, ఇందులో ఏమి కూడా లేదు. సర్వసమర్పణ పడిన తర్వాత ఇంకా ఈ మూర్ఛ దగ్గర ఇంకేముంటుంది? కాబట్టి నువ్వు ఇవ్వడానికి నీ దగ్గర ఏమి లేదు కానీ బాబా ఇంకేం అడగడం కూడా లేదు. ఇది అంకెల కార్యం మాత్రం కాదండి, వాస్తవం. మనం బాగా గ్రహిస్తే లోతుగా అందులో ఎంతటి భావం ఇమ్మడబడి ఉంటుందో మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ భావం ఎందుకు ఆ సంఖ్యను ₹2 4 సార్లు ఎందుకు అడగలేదు అంటే మనకి ఆలోచించుకోవాలి. అంతేంటే బాబాను పూజించడము, బాబాను ఆరాధించడం, బాబా నమస్కారం పెట్టడం కాదు. బాబా యొక్క తత్వం తెలుసుకోవడమే అసలైన సాధన. మనం ఏ దేవతను ఆరాధిస్తామో ఆ దేవత తత్వం తెలుసుకోవాలంతే. కృష్ణుడు అంటే కృష్ణుడు, రాముడు అంటే రాముడు. అప్పుడే మనకు ఉపయోగం ఉంటుంది, లేకపోతే ప్రదర్శన అవుతుంది. కాబట్టి ఈ 3 సార్లు 3 అడిగేపటికి ఆ గురుగిరి చెప్పిన శ్లోకాన్ని సరిగిపోతుంది. ఆత్మధారాధికం సద్గురం సర్వం సద్గుభ్యో నివేదియే. అయిపోయింది. మొత్తం ఆత్మ సమర్పించిన తర్వాత ఇంక ఏమీ అంటూ ఉండదు అనే విషయం ఆ దక్షిణ అడగంలో అంతటి భావం ఇమడబడి ఉంది కాబోలు. బాబా దగ్గర ఒకసారి కూర్చున్న తర్వాత మన పక్కన పోయినప్పుడు దాన్ని 50 మంది ఎత్తుకొని వెళ్ళాడంట. దక్షిణ అడగ తీస్తాడు ఎవరి విషయం. అది బాబా దక్షిణ అడగలేదట. అంటే ఎంత ఉన్నప్పుడు కూడా మళ్ళీ మన మధ్యలో ఒకటి ఉంటుంది కదా, మనం మనంటే లౌకికంగా చూస్తాం, కానీ బాబా ఆంతరంగా తీసుకుంటాడు. ఎందుకంటే బాబా దక్షిణ అడిగే రీతిలో మనం బాగా గమనించాలంట. పార్కామని ₹6 అడిగాడు, ఆమె డబ్బులు ఎక్కడుంది? ఆమె తెలివిగా ఆలోచించే తత్వం కలిగింది కాబట్టి బాబా నీకు సమర్పించాలన్నాడు. ఆమెకి ఎలా చెప్పింది అని భర్త చెప్పాడు. బాబాని ₹4 అడిగారని బాగా చెప్పాడు, ముందు అడిగాను డబ్బులు కదా అడిగేది, నీ అరిషద్ది వరకు విడిచిపెట్టమని చెప్పి అని వాళ్ళ భర్త చెప్తాడు. అప్పుడు ఏం పోయి బాబాయ్కి సమర్పించేశానంటాడు. మరి గమనించచ్చు కదా, ఏమన్నాడు మళ్ళా? దాన్ని నిలబెట్టుకో, చెప్పేస్తా, మాట ఇచ్చేస్తా, అమ్మా నీకు ఇచ్చారు, దాన్ని నిలబెట్టుకో. మాట ఇవ్వడం తేలికే. మరి బాబా అక్కడ ₹6 దక్షిణ పద్ధతులు ఎంత అర్థం ఉంది? అశుద్ధి వాళ్ళు విడిచిపెట్టమని. అట్లా అందుకోసమే ఈ ₹2 కూడా ఇటువంటి భావం ఉండొచ్చు కాబోలు అనుకున్నాం అని మనం భావించుకుంటున్నాం. మనం ₹50 చూసుకున్నప్పుడు బాబా ఎందుకు డబ్బులు అడగలేదు? ఆ తర్వాత వెంటనే అలా అక్కడి నుంచి బాబా దగ్గర నుంచి లేచిపోతే ఎక్కడికి పోయి కూర్చో అన్నాడు. కొంచెం తర్వాత వీడు వెళ్ళన్నాడు. మరి ఎందుకు కూర్చోమన్నాడా, ఎందుకు వెళ్ళమన్నాడా? ఆ డబ్బులు అడగలేదు, ఇంకే పని వెళ్ళిపోతున్నాడా? నువ్వు ఏడకి వెళ్ళిపోయింది ఉన్నంత కాలం అసలు ఉండని చెప్పాడా? ఎటువంటి భావం ఉందో. ఇప్పుడు సమయం వచ్చింది వెళ్ళన్నాడు అంటే ఇప్పుడు అది వెళ్ళే పని ఇప్పుడు పని పూర్తవుతుందా? ఎందుకంటే దోమల విషయంలో జరిగింది, కాకతీయ విషయంలో జరిగి ఉంది. అది అవసరమైతే వెళ్ళమని చెప్పడం, అవసరం లేనప్పుడు అక్కడే ఉంచుకోవడం. కానీ మహాత్ములు ఏ పని చేసినా ఏది మాట్లాడినా అందులో మన శ్రేయస్సే ఉంటుంది. మనకు ఆ విషయం తెలియదు, అందులో మన శ్రేయస్సు ఉందని తెలియదు. ఎందుకంటే మనం ముందు ఆలోచనేస్తాం, ఎందుకంటే వాళ్ళకు ముందు రాళ్ళేస్తాం. ఎట్టవుతుంది ఏమవుతుంది అనుకుంటూ ఉంటాం. ఏమీ కాదు, జరుగుతుంది అని ఆ నిర్ధారణ చేసి వస్తున్నాడు ఇక్కడ. అంటే ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ చోటిల్లాల్ వాళ్ళ నాన్నగారు మూల్చంద్ విషయంలో ఎంత అనుబంధం బాబాలో మనకు కనిపించింది. అంటే ప్రతి ఒక్క విషయంలో కూడా చూడండి, దక్షిణ అడగడం కావచ్చు, బిడ్డలు ఇవ్వడంలో కావచ్చు, ఉంటేప్పుడు కూడా వీళ్ళు బాబా తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నాం,
విధానం కూడా కావచ్చు. బాగా మామూలుగా కొందరికి రూపాయి ఇచ్చేవాడు, 100 రూపాయలు ఇచ్చేవాడు, ఇలా చాలామంది డబ్బులు ఇచ్చేవాడు. ఆ డబ్బులతో ఎంతమంది అక్కడ ఆస్తులు కొనుక్కున్నారు అనే విషయం చెప్తున్నాడు. బాబా పేదల పట్ల ఎంతో ఉదారంగా ఉండేవాడు అంటే ఇతను గమనించాలి చెప్తున్నాడు. ఇంతకుముందు మనం విన్నట్టుగా అయిండొచ్చుగాక. పేదల పట్ల ఎంతో ఉదారంగా ఉండేవాడు. దాని ఉదాహరణని మనం నిన్న చెప్పుకున్న కాశీబాయి. ఆ కాశీబాయి సంఘటనలో భర్త చిన్నప్పటి వివాహంలో చనిపోవడం, ఆ తర్వాత ఆ బిడ్డని కంటికి రెప్పలా మసీదులో బాబా కాపాడడం, మరి అది ఎంత ఉదారత అవుతుంది. అందుకే పేదల పాలటి పెన్నిది బాబా. దిక్కు లేని వారికి నేనే దిక్కు. కానీ ఇక్కడ పేదల పట్ల ఎంతో ఉదారంగా ఉండేవాడు. ఇవన్నీ చూశాడు ఎవరు? నాన్నగారు. ఇవంతా గమనించిన తర్వాత ఆయన చెప్పిన వాక్యం ఒకే ఒక్క వాక్యం, ఈ ప్రపంచమంతా వెతికిన ఇంతటి మహనీయుని చూచి ఉండలేరు. ప్రపంచమంతా వెతికిన ఇంతటి మహనీయుని మీరు చూచి ఉండలేరు, ఇక ముందు చూడబోరు. నభూతో న భవిష్యతి. ఇంతకుముందు లేదు, ఇంకా రాబోరు. ఎందుకు ఆ మాట అన్నారు అంటే ఇక్కడ బాబా యొక్క నిజతత్వం ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ మన యొక్క జీవిత విధానం, వాటి యొక్క జీవిత చర్య, ఆ యొక్క మాట తీరు అంటే ఏంటి? అందరి పట్ల సమభావం, సమదృష్టి, సమతుల్యం. వాళ్ళ చిన్న పెద్ద అని తేడా లేదు, మతము జాతి లేదు, కులము లేదు, వర్గం లేదు. మరి ఈ ప్రపంచంలో అందరి మహాత్ములందరూ కూడా ఒక్కొక్కడు ఒక జాతి అన్నా, ఒక్కొక్కడు ఒక వర్గం అన్నా, ఒక్కొక్కడు ఒక కులం అన్నా అనుకుంటున్నారు. అలాగే వ్యవహరిస్తున్నారు కూడా. కానీ అందరికీ, అన్ని వర్గాలకి ఆమోదయోగ్యమైన వ్యక్తి షిరిడి సాయినాథ్. అంటే మిగతా ప్రవక్తలు కూడా, అంటే మహత్తులు కూడా చెప్పారు అంతా ఒకటే, అంతా ఒకటే అని చెప్పారు. కానీ ఆ ప్రవక్తను ఆశ్రయించిన వాడు, అంటే ఆ మహాత్మును ఆశ్రయించిన వారు మాత్రం భేదభావం చూపిస్తున్నారు. నిజమైన బాబాతత్వాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు భేదభావం లేదు. బాబాతత్వాన్ని నిజంగా అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే. భేదభావం ఎక్కడ ఉండదు. అర్థం చేసుకునే వాళ్ళు భేదభావం ఉన్నారు. ఇక్కడ భేదభావం అంటే ఒకటే, నేను ఎక్కువ నువ్వు తక్కువ, ఇది ఒకటి దాని. ఏది బాబాతో పూజిస్తూ బాబాను ఆరాధిస్తూ ఉన్న వాళ్ళలో తేడా కనిపిస్తుంటుంది. అది ఎంతవరకు సబబు? ఆయన ఏం చెప్పాడు? అందుకని ఈ మూల్చందు బాగా గమనించి, ఒకే ప్రపంచంలో ఇంతమంది మహానీయుడు ఇంకా రాబోరు కూడా చెప్పేశాడు. ఎందుకంటే ఆయన వేషం ఎలా ఉన్నా, ఆయన జీవిత విధానం, ఆయన మాట్లాడే తీరు, ఆయన నివసించిన ప్రదేశం, అందుకని బాగా గమనించాలి. ఆ తత్వాన్ని బాగా అర్థం చేసుకుంటే వారి యొక్క జీవితం అంతా ఆనందమయం. అది అర్థం చేసుకుంటే మన కుటుంబంలో, మన సమాజంలో, మన దేశంలో మన యొక్క ప్రవర్తన అవలి ఎలా ఉంటుంది, ఆయన చెప్పిన విధానంలో ఉంటుంది. ఎన్నిసార్లు చదివామా అని కాదు, ఎంత అర్థం చేసుకున్నామనేది కావాలి. ఆయన అర్థం చేసుకోలేని విధంగా ఏమని బాబా చెప్పలేదు, అర్థం చేసుకోలేని విధంగా ఏమి చెప్పలేదు. అది ఎవరికైనా ఆలోచించుకోవాల్సిందే. అంటే ఏమిటి? నిరంతరము నువ్వు పర్యవేక్షణ ఉండు, దాన్ని శ్రద్ధ, దానిని బుద్ధుడు కేవల శ్రద్ధ అని పదం వాడతాడు. బేర్ అటెన్షన్ అంటారు. ఆ శ్రద్ధ అనేది బుద్ధుడు ఎందుకు ఆ ప్రత్యేకంగా గుర్తు చేశాడంటే, అసలు కేవల శ్రద్ధ అంటే ఏమిటి అంటే ఏంటి? వాడు నిరంతరము ఎరుకలో కలిగి ఉండడము, బాహ్యంగా అనుక్షణము ఏమి జరుగుతుందో గుర్తిస్తూ ఉండడము, ఆ గుర్తించడంలో నిర్మలత్వంగా ఉండాలి, నిష్కర్షగా ఉండాలి. అది కేవల శ్రద్ధలో ఉంది.
అనుక్షణం జరుగుతుంటుంది. బాహ్యంగా జరుగుతుంటుంది, ఆంతరంగంలో జరుగుతుంటుంది. అంతగా భావిస్తున్నాం బుద్ధుడు చెప్పిన మాటని. మాస్టర్ గారు బుద్ధ ధ్యాన హృదయంలో ఇదే స్పష్టంగా చెప్పాడు. ఆ బుద్ధ ధ్యాన హృదయంలో ఆ ఉండేది 30-40 పేజీలైనా టోటల్గా ఆ పదాలు కొంచెం మనకు అర్థం కాకుండా ఉంటాయి, కానీ టోటల్ భావం మాత్రం ఏంటంటే లివ్ ఇన్ ప్రజెంటే. టోటల్ భావం లివ్ ఇన్ ప్రజెంట్ అంతే. శృతిలో ఉండు అని పదం వాడతాడు. శృతి అంటే ఇరుక, గుర్తు చేసుకోవడం. ఇవన్నీ అర్థమైతే బాబాయ్ నిజంతో మనకు అర్థమవుతుంది. అప్పుడేమవుతుంది, ఈ ప్రపంచానికి ఉన్న మూల పురుషుడు, మూల విరాట్ ఎవడైనా ఉంటే సాయినాథుడే. అందుకే కోవిడ్ వజ్రంతో పోల్చారు బాబాని. మరి అటువంటి వ్యక్తిని ఆరాధిస్తున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మనలో ప్రవేశింపు చేసుకోవాలి. వ్యక్తిత్వాన్ని, వేషాన్ని కాదు, ఆయన యొక్క భాషను కాదు, ఆయన యొక్క యాసనే కాదు, ఆయన అంతరంగంగా ఉన్న ఏ భావం అవుతుందో ఆ భావతత్వాన్ని మన లోపలికి ప్రవేశింపు చేసుకోవాలి. ప్రవేశం చేసుకున్నప్పుడు మొట్టమొదట మనం కూర్చున్న ప్రదేశంలోనే, మన ఇంట్లోనే ఎంతటి ఆనందం ఉంటుందో పరిశీలించుకోవాలి. అందుకనే నేను చెప్తున్నాను ఇక్కడ, అది ఎంతవరకు నిజము, ఏది నభూతో భవిష్యతి, ఎంతవరకు అంటే అది శాశ్వతమైన నిజము. ఇంతవరకు అంటే ఉండదు, ఎప్పటికీ ఉంటుంది. ఇప్పటికీ ఆ మాట వింటున్నట్లే ఉంటుంది అంటాడు వాళ్ళ కొడుకు. ఇది వాళ్ళ అని చెప్పిన మాట ఇప్పటికీ నా చెవులు బింగురు అంటూనే ఉంటుంది. అది ఎంతటి వాస్తవము అంటున్నాడు కొడుకు. వాస్తవం కూడా అదే. ఎవరికి వాడు గుర్తిస్తే అర్థమవుతుందండి. బాబాయ్కి నిజత్వం ఎంత మేరకు అర్థం చేసుకున్నాం అనే సంగతి మనం వాడు కూడా పరిశీలన అంతే. ఇప్పుడు చేసుకోలేదు, ఈ క్షణం చేసుకోవడం నిరంతరం ప్రయత్నం చేస్తుండవలసింది అంతే. అందుకే సాధన ప్రారంభించడం, సాధనలోనే ఉండడం అంటాడు మాస్టర్ గారు. బుద్ధి అని అదే రాస్తాడు. సాధన చేయాలనుకోవడం అంటే సాధన ప్రారంభించడం, నిరంతరం అందులోనే ఉండడం. సాధన పదే వాడాడు మాస్టర్ గారు. సాధన ప్రారంభించడం, నిరంతరం అందులోనే ఉండడం. రెండు గమనించాలి మనం ఇక్కడ. ప్రారంభించేసి ఎక్కడో ఉండడం కాదు, నిరంతరం అందులోనే ఉండడం. ఈ ఒక పదాన్ని మాస్టర్ గారు చిన్నగా చెప్పాడు. సాధన జీవితంలో భాగం కాదు, జీవితం అంతా సాధన. అంటే బుద్ధుడు చెప్పిన దాన్ని సులభంగా చెప్పాడు. జీవితం అంతా సాధనే. చూసినా సాధనే, విన్నా సాధనే, మాట్లాడిన సాధనే, నడిచినా సాధనే, భావాల సాధనే, ఆలోచనలు సాధనే. సాధన అంటే అభ్యాసం, నిరంతరము గుణసిద్ధిపోవడానికి. అది చూపు కావచ్చు, మాట కావచ్చు, వినడం కావచ్చు, నడవడం కావచ్చు. ఆ తత్వమే సాయితత్వంలో ఉంది. ప్రతి నడక, మాట, తీరు అన్నీ కూడా చూడండి. అదే కదా బోధామతుల్లో బాబా యొక్క చిరునవ్వు. ఏం చిరునవ్వులు ఏం కనబడుతుంది అక్కడ? ఏ మాట మాస్టర్ రాస్తారండి, బుద్ధుడు చిరునవ్వు నవ్వుతున్నాడు, ఫేస్ ఉంటుంది. బుద్ధుడు అదే భావం అంటారు. చూడండి, మీరు నాలాగా ఇలాగే నిరంతరం ఆనందంగా ఉండొచ్చు అని రాస్తాడు మాస్టర్. అంటే బుద్ధుడు హెచ్చరిక చేస్తున్నాడంట నవ్వుతూ. కృష్ణుడు అదే చేస్తున్నాడు, మాస్టర్ గారు కూడా అదే చేస్తున్నాడు. ఎంతటి కష్టంలో కూడా సరే ఆయన ముఖంలో విషాదము అంటే లేదు. నిరంతరం విషాదం లేకుండా ఆనందమై ఉంటుంది. అందుకని మా నాన్నగారు చెప్పిన మాట ఇప్పటికీ నా చెవులు గిర్రులు అంటుంది. 1918లో చివరిసారిగా దర్శించాటి మూర్ఛ వేసవి కాలంలో అని పదరాష్ట్రంలో మాస్టర్ చెప్పారు. అంటే ఏప్రిల్ మేలో. అంటే బాబా శరీరం వదిలిపెట్టడానికి ఒక 5 నెలల ముందర దర్శిస్తేనే నీకేం కావాలన్నాడు. చూడండి, భగవంతుడు ఏం కావాలి అతనే వరమిస్తున్నాడు, మన కోరకుండానే వరమిస్తున్నాడు. మన దాన్ని గుర్తించడం లేదు. అదే నా కాశీబాయిలో కోరకనే వాడు బిడ్డను కాపాడాడు, కానీ ఆయనకి అత్యాస దురాశ పెరిగిపోయింది, దూరం అయ్యారు. ఇక్కడ ఈ మూర్ఛ కూడా నీకేం కావాలంటున్నాడు.
మరి భగవంతుడు మనల్ని అడుగుతున్నాడంటే భగవంతుడికి బాబాకి ముల్చంద్కి ఎంతటి అనుబంధము సంబంధము. ఈయన ఒకే మాట అన్నాడు, మిమ్మల్ని పూజిస్తూ మీ పాద సన్నిధిలో ఉండడమే. కుచేరుడు కోరాడు. నీ పాదసేవ, నీ పాదసేవ చేసే వాళ్ళతో స్నేహము, భూతదయ, అది నాకు ప్రసాదించాడు. కుచేరుడు ఏ విధంగా అడిగాడో ఈ మూల్చంద్ కూడా అదేవిధంగా అడుగుతున్నాడు, మిమ్మల్ని పూజిస్తూ మీ పాద సన్నిధిలో గడపడమే నాకు కావాల్సింది. ఎప్పుడైనా జన్మలు చెప్పలే. ఎప్పటికైనా సరే నాకు ఈ శరీరం కావచ్చు, ఇంకో శరీరం కావచ్చు, ఏ శరీరం వచ్చినా సరే మీ పాద సన్నిధిలో ఉండడమే నాకు. ఇదే దూర్చుడు కొడతాడు. నాకు మనిషి జన్మే అవ్వద్దు, నాకు ఏ జన్మ ఇచ్చినా సరే, నువ్వు పురుగని, పొట్టని, పచ్చని, ఏదని, కానీ నిన్ను మాత్రం నీ పాద సన్నిధి పని విడిచిపోకూడదు. ఉంటే శరీరం ఏముంది? ఏ శరీరం అయితే ఉంది నీ పాదాల దగ్గర ఉంటే, నీ పాదాల దగ్గర బంగారు పండమైనా ఒకటే, వెండి పండమైనా ఒకటే, రాగి పండమైనా ఒకటే, రేకు పండమైనా ఒకటే, నీ పాదాల దగ్గర ఉంటే చాలు. ఎర్ర పువ్వు అయినా ఒకటే, తెల్ల పువ్వు అయినా ఒకటి, నల్ల పువ్వు అయినా ఒకటి, బ్లూ పువ్వు అయినా ఒకటే, నీ పాదాలతో నేను చేరాలి. ఏ రాయి అయినా ఒకటే, ఆ రాయిని పాదాలు ఉంటాయి. సాలగ్రామం ఉంటారు కదండి, స్నానం పెట్టి దాని మీద నిలిపిస్తే ఆ నీళ్ళు కదా మనకి తీర్థంగా ఇస్తారా. కానీ ఏదైతే ఏమి, ఏ నార అయితే ఏమి, ఏ దర్భ అయితే ఏమి, మీ సన్నిధిలో నేను ఉండాలి. ఇప్పుడు ఈ గిన్నె ఆకారం ఎక్కడ ఉంది? బాబా సన్నిధిలో ఉంది. అంతే. ఈ క్లాత్ ఇది అదృష్టది, బాబా సన్నిధిలో కూర్చోవాలి. అనుకున్నప్పుడు ఈ దేహం స్ఫురణ ఉండదు. అందుకు చెప్పడం ఇక్కడ మనదే కావాలని ఆలోచన ఉండదు. అదే కదా ఒక్క మా వెంకటేశ్వరాన్ని కోరేది, నాకు ముష్టితేనే పుట్టించి నాకేం పర్వాలేదని చెప్పింది. అంటే అండి నీ సన్నిధి నేను ఎప్పుడు ఉండాలి, అదే కోరాడు ఇక్కడ. అది సరే, ఇంకేమైనా కావాలంటున్నాడు. అది సరే, ఏది నువ్వు నా పాదం ఉండేది సరే, ఇంకేం కావాలంటాడు. ఎంతటి అభిమానాన్ని పొందాడు చూడండి. ఏం చేశాడు మూర్ఛందసుడు? బిడ్డ లేకుండా వచ్చాడు, బిడ్డ కూడా చనిపోయాడు, చనిపోయినట్టే మనం పరిగెత్తాడు. అప్పటి నుంచి ఆయన పాదసారి వదిలిపెట్టలేదు. నిరంతరము ఆయన స్ఫురణతోనే ఉన్నాడు. అసలు ఇంకేం కావాలన్నాడు. వెంటనే అది అంటే మనకంటే ఎలా ఉండాల్సింది, కన్నీరు బటబటబటా కారిందట మూర్ఛంది. ఎంతటి ప్రేమ నా మీద. అది సరే ఇంకేం కావాలని అని అడిగినప్పుడు ఆ పదవి ఎలా ఉంటుందో, అది ఇస్తాను రా, ఇంకేమైనా కావాలనుకున్నాడు. మళ్ళా కళ్ళు బటబటబట కారిందట. ఇంతటి ప్రేమ, ఇంతటి అభిమానం, ఇంతటి ఆప్యాయత ఎక్కడైనా పొందగలనా? అందుకనే నవ్వుతూ చెప్పడం ఆయన. ఆ మాట అయినప్పటికీ వెంటనే ఏమన్నా అలా గమ్మున కూర్చున్నాడు, మౌనంగా కూర్చున్నాడు. వెంటనే బాబా అన్నాడు, అల్లా భలా కరేగా, అల్లా భలా కరేగా అన్నాడు. ఇంక భగవంతుడు అనుకుంటే చేస్తాడంతే. ఈ సంస్కారం రావాలంటే ఎన్ని జనుల సాధన పుణ్య ఫలం ఉండాలి. ఈ భక్తుల యొక్క జీవితం ఏమంటే వాళ్ళ దొరికి లభించింది, మనకు లభించలేదే అని భావం నుంచి లాగుతున్నాడు. ఎందుకు లభించదు? మీరు చేయండి. అందుకే ప్రసాద్ చెప్పుకుంటాం, ఇదే మన మొట్టమొదటి జన్మ, ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము. ఇక్కడికి మనం కానీ ఈ సాధన ప్రారంభిస్తే ఒక్కొక్క మెట్టు ఎక్కి అని సన్నిధి చేరుకాలి. నేను కాసేపు సంగతి చెప్పాను, 4 మెట్లు తెలుసుకున్నాం. ఈరోజు ఒక 2 మెట్లు, రేపు ఇంకో 2 మెట్లు రేగే సాహిబ్లో. ఇలా ఒక్కొక్క మెట్టు వాళ్ళని ఆధారంగా తీసుకొని, వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని, వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వెళ్ళడమే ధ్యేయం కావాలి. అందుకే మాస్టర్ గారి సాయి సన్నిధిని ఇచ్చాడు. అది నిరంతరం స్ఫురణలో ఉండాలి, దాని స్మృతి పదంలో ఉండాలి, ఎరుకలో ఉండాలి, వర్తమానంలో ఉండాలి. అన్నీ ఒకటే, కానీ ఏదో ఒక మాట గుర్తుపెట్టుకోవడానికి.
అలా ఆస్వాదించారు. అంటే ఇప్పటికీ ఏ, ఆయన అనుక్షణం వాళ్ళతోనే ఉన్నట్టు భావన ఉండేదట. ఇది చోటిలాలకు కూడా. ఇతడుకి ఒక బాబా కల్లో కనబడి టైం అయిపోయింది వచ్చి అన్నాడట. ఎవరికి? మూల్చంద్రకి. వెంటనే ఉదయం లేచి ప్రశాంతంగా ఉండి సరి వదిలిపెట్టాడట స్ఫురణతో. 1969లో అంటే బాబా సమాధి అయిన 51 సంవత్సరాలు. 51 సంవత్సరాలు. అంతకుముందు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? అదే 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు వేసుకోండి బిడ్డ పెట్టుకున్నప్పుడు. అంటే అదే 20 సంవత్సరాలు జీవించి ఉంటాడు. బాబా శరీరం పెట్టిన 51 సంవత్సరాల తర్వాత కల్లో కనబడి వచ్చే అన్నాడు. ఆ రోజు సాయంత్రమే ఆయన స్ఫురణతోనే దేహం విడిచాడు. ఆ కనకపురం శ్మశానం పక్కన బాబా మందిరం ఉండేదట. ప్రతిరోజు బాబా మందిరానికి వెళ్ళేవాడు. వెళ్ళేవాడితే ఆ బాబా మందిరం పూజారి ఆయన కల్లో కనబడి ఈ మూల్చని చేయబట్టుకుని వచ్చి శ్మశానానికి తీసుకున్నట్టుగా అతని కళ వచ్చిందట. అంటే శరీరం వదిలిపెట్టేటప్పుడు కూడా బాబా అతని చెయ్యి విడిచిపెట్టలేదు. చెప్పాడు కదా, పాసరిలో ఉంటానని చెప్పాడు కదా, ఇంకే కావాలంటే ఏం అడగలేదు కదా. అంతేకాకుండా శరీరం ఇంద్రియం ప్రాణం అదసన బాంధవన్ అయిపోయినాడు కదా. అందుకని బాబా చివరి క్షణం వరకు కూడా బాబా ఇతన్ని కనిపెట్టుకుని ఉన్నాడు. ఆ గుడి దగ్గరికి ఏం చెప్పాడు? నా భక్తుడు ఒకడు వస్తున్నాడు అని చెప్పాడంట. ఈ శ్మశాన పక్కన బాబా గుడి ఉంటే ఆ గుడికి పోతామంటే గో మరి చొరబడి నా భక్తుడు వస్తున్నాడు అని మా నాన్న చేయి పట్టుకొని శ్మశానం తీసుకొచ్చినట్టుగా ఆ పూజారికి స్వప్నం. అంటే బాబాని హృదయపూర్వకంగా ఆశ్రయిస్తే, ఆ ఆశ్రయించిన విశ్వాసంతో దృఢంగా ఉంచుకోగలిగితే ఎటువంటి సత్ఫలితం వస్తున్న విషయమే ఈ మూల్చన్. ఆ విషయం మన కుమారుడు చోటీరావు గారు చెప్పాడు. అంటే దీన్ని బట్టి మనం గ్రహించవలసింది ఒకటే, నిరంతరం స్పృహతో ఎరుకుతో ఆయన అంటే భగవంతుడు ఇప్పుడు బాబా మన చెంతే ఉన్నాడు అనే భావన ఉంటే మనకి ఇప్పుడు ఏది అవసరమో, మనకి ఏది శ్రేయస్సో ఆయనే ప్రసాదించగలడు అనే విషయమే ఈ మూల్చన్ అనుభవం ద్వారా మనకి మాస్టర్ గారు తెలియజేశారు. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.